మనం చేసుకోవడానికి ఒక మంచి అవకాశం మీకు ఇచ్చారు గవర్నమెంట్ గారు. ఆర్థిక ఎడ్యుకేషన్ వర్షం నిర్వహణలో పూర్తి స్థాయి సదుపాయం ఉన్నదంతా కూడా 2-3 బ్యాచ్లకి ఒక ఫ్యాకల్టీ ఇక్కడ మనం అలాట్ చేసి సిస్టమేటిక్ గా ఏంత అసలు ఆఫ్లైన్ యూజ్ చేస్తే మధ్యలో నేను పెట్టుకోవాలనుకున్నాను. అది ఇప్పుడు వచ్చినాను. ఏదైనా పూర్తి వల్ల నెక్స్ట్ వర్క్ రోజులో మార్నింగ్ పని పూర్తిగానే కదా అది నచ్చింది అవర్స్ పని పూర్తి చేసుకుంటారు. సార్ చెప్పినట్టుగా టీమ్ వైజ్ పిలుస్తాము. వచ్చినప్పుడు టైం లిమిట్ పెట్టారు ఇక్కడ గంటలకు కాదు. అది ఏం చేస్తారు బడ్జెట్ ఇది ఎందుకు వస్తారు బడ్జెట్ కాదు. మీరు అందరి ముందు పట్టుకుని నుంచి అవసరం ఏమి వస్తుందంటే వర్క్ చేస్తే ఒక వర్క్ ఒక సబ్జెక్టు ఒక ఐటమ్ మీరు చేశారు. అయితే 16 బ్యాచ్లు ఉన్నాయి. 16 బ్యాచ్లో డిఫరెంట్ అవుట్కమ్స్ ప్రోడక్ట్ వచ్చింది. వాళ్ళు కూడా మీ ముందు ఎలా చేశారు, వాళ్ళ యొక్క వస్తువు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అలా చేయవచ్చు అని 10 మందితో షేర్ చేసుకుంటాం. అనుభవాలు ఒకరికొకరు పంచుకొని ఒక్క వస్తువు తయారు చేసుకోవచ్చు. కానీ వాళ్ళ అందరి ఐడియాలు తీసుకుంటే ఒక మంచి కాన్సెప్ట్ వస్తుంది. ఐడియాస్ ఇంటూ అవుతాయి కదా. అట్లా పనులు పెట్టినా కదా ఈ డిస్ప్లే అనేది ఉండాల్సింది, ప్రదర్శన తప్పకుండా ఉండాల్సిందే. ఈవెన్ స్కూల్ పోయినా కూడా ఇది పారాయణ ఇస్తారు పిల్లలకి. అది ఇచ్చి ఆ మూల పారాయణ కోసం కాదు. ఏం చేయాలంటే మీరు ఆ పారాయణకు ఎవరికైనా ఇచ్చారు ఆ పిల్లలతో సరైన బయట చేయాలి. దానివల్ల చాలా రకాల స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. తెలుపుకోవాలి ఆ ప్రయాణం చేయడం వల్ల కలిసి కలిసి ఎలా పనిచేసారు, ఏమేమి నష్టాలు వచ్చినాయి, ఏమేమి ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకుంటారు. తర్వాత అది ఎందుకు పనిచేస్తుంది అందరి ముందు ఈ ప్రజెంటేషన్ కూడా అవసరం. ప్రయాణాలు కానీ ఈ వర్క్షాప్ అవుట్కమ్ కానీ అందరి ముందు ఓపెన్ చేసింది. సీట్ పోయేసారు వారం 3-4 days వచ్చినాక మనం ప్రజెంటేషన్ చూపించాలి. స్కూల్ ఏముంది ఎక్కువ మాట్లాడితే వాళ్ళు పోయిన ఒకటి స్కూల్ కావచ్చు, అన్ని స్కూల్ అనుభవం మనం షేర్ చేసుకున్నారు కదా. అది ఎక్స్పీరియన్స్. అది కూడా ఈ 16 బ్యాచ్ వాళ్ళు చేసినటువంటి పనిని టైం లోబడి ప్రదర్శించవలసి ఉంటుంది. అందరికీ నమస్కారం. మా టీం వచ్చేసి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, పేపర్ మరియు క్లాత్ వాడకాన్ని పెంచడం. మేము 4th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ నుంచి చిన్నారి కథ అనే పాఠం తీసుకున్నాం. ఆ పాఠంలో ఏంటంటే ప్రజ్ఞ అనే ఒక అమ్మాయికి కలుస్తుంది 2 పేపర్ బ్యాగ్స్ మాట్లాడుకున్నట్టు. ఆ పేపర్ బ్యాగ్స్ ఏం మాట్లాడుకుంటాయి అంటే ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాల గురించి, పేపర్ క్లాత్ వల్ల జరిగే లాభాల గురించి మాట్లాడుకుంటాయి. తర్వాత ప్రజ్ఞ అవి ఆ కళ రావడంతో వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తుంది పేపర్ వాడండి, క్లాత్ వాడండి, ప్లాస్టిక్ వాడకండి అని. అందరికీ నమస్కారం. ఇలా ప్లాస్టిక్ పేపర్ యూజ్ చేయకుండా పేపర్ బ్యాగ్స్ యూజ్ చేయడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అంటే ఇలా చేయడం వల్ల వేరే సబ్జెక్ట్స్ ఎలా కంపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లో ఎలా యూజ్ చేస్తామంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేపర్ బ్యాగ్స్ చేస్తాం కదా. అలా చేయడం వల్ల మనం స్టూడెంట్స్ వల్ల క్రియేటివిటీ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేయొచ్చు అన్నమాట. అండ్ మనం ప్లాస్టిక్ యూజ్ చేయకుండా ఇలా పేపర్ బ్యాగ్స్ యూజ్ చేయడం వల్ల ఎన్విరాన్మెంట్ కూడా మనం హెల్ప్ చేసే వాళ్ళం అవుతాం. ఎందుకంటే సాయిల్ పొల్యూషన్ కూడా అవ్వదు కదా. సో ఇలా పేపర్ బ్యాగ్స్ యూజ్ చేయడం వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి. ఈ పేపర్ బ్యాగ్స్ బదులు మనము ప్లాస్టిక్ బ్యాగ్స్ యూజ్ చేయడం వల్ల చాలా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ బ్యాగ్స్ బదులు ప్లాస్టిక్ బ్యాగ్స్ ప్లాస్టిక్ థింగ్స్ ఏమైనా వాడడం వల్ల అవి పడేస్తే వాటర్ వాడడం వల్ల వాటర్ పొల్యూషన్ అవుతుంది. చాలా పెట్టినా కూడా డీకంపోజ్ అవ్వడానికి చాలా ఇయర్స్ పడుతుంది. పేపర్ అయితే కాదు, ఈజీగా డీకంపోజ్ అవుతుంది. అండ్ మనం పడేస్తే కూడా యానిమల్స్ అవి తినడం వల్ల వాటి గట్లో ఫాస్ట్గా డైజెస్ట్ అవ్వకుండా చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా మనకి ఎవరికైనా బర్త్డేస్ కానీ ఏదైనా యానివర్సరీస్ కానీ గిఫ్ట్స్ ఇస్తాం కదా. అలా పేపర్స్లో కూడా మనము చాలా గిఫ్ట్స్ ఇవ్వచ్చు. ఇలా లైక్ గిఫ్ట్ బాక్సెస్, ఫ్లవర్స్, బొకేస్ అని ఇస్తాం కదా. ఇది కూడా పేపర్ యూజ్ చేయొచ్చు. మనకు ఒకవేళ ఎక్కువ వెయిట్ క్యారీ చేయాలంటే కూడా పేపర్ బదులు క్లాత్ బ్యాగ్స్ కూడా యూజ్ చేయొచ్చు. కానీ ప్లాస్టిక్
చేయడం. అంటే ఇలాంటి క్లాసెస్ లో చెప్పడం వల్ల వాళ్ళకి సృజనాత్మకత క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. ఇంకా చేతి వృత్తులు హ్యాండ్ వర్క్ ద్వారా వాళ్ళు ఎడ్యుకేషన్ లో గ్రోత్ కూడా ఎక్కడికైనా కూడా వాళ్ళు బ్రతికేంత వాళ్ళకి సత్తా ఉంటుంది. ఏం చేద్దాం? న్యూస్ పేపర్ సేవ్ నేచర్. మీ నేషనరీ రకరకాల ఇల్లు. ఇది థర్డ్ క్లాస్ ఈవెంట్ బుక్ నుంచి తీసుకున్నాం. ఇది వచ్చేసి డేరలు. ఇది ఎట్లా అంటే తాత్కాలిక నివాసాలు. ఈ రెండు డేరలు అయిన తర్వాత పైపులలో కూడా నివసిస్తారు. ఇది అపార్ట్మెంట్. ఇది కల్పతో చేసిన ఇల్లు. మనం కూడా కాలానికి అనుగుణంగా మానవ అనేవాళ్ళు మొత్తం ఇళ్ళను వాళ్ళ కోసం ఒక స్థలాలను కేటాయించి చేయడం జరుగుతుంది అన్నది ఇల్లు కట్టడం. అలాగే కాలానికి అనుగుణంగా ఇది ఉదయంతో తయారు చేసిన ఇల్లు. ఇది కాశ్మీర్ అంటే ప్రదేశాలు మంచులో భూకంపం అలాంటి ప్రదేశాలలో ఈ ఇల్లునే కడతారు. ఇది కూడా రాదు తాత్కాలిక నివాసం. తాత్కాలిక నివాసం అనేది మనము గ్రామాల నుంచి వెళ్ళి పట్టణాలకు వెళ్ళినప్పుడు అలాంటి టైంలో ఈ గుడారాలు అనేది ఏర్పడుతుంటాయి అన్నట్టు. ఈ పైపులు అనేటివి కూడా నగరాలలో పేదవాళ్ళు ఆత్మహత్య ఉంటారు కదా, వాళ్ళు ఈ పైప్ లైన్ నివసించడానికి ఉంటుంది. ఇది అపార్ట్మెంట్ నగరాలలో ఒక 30 నుంచి ఒక 40 దాకా ఫ్యామిలీ బతకడానికి అపార్ట్మెంట్ అనేది కడతారు అన్నట్టు. ఇందులో పిల్లలు ఏం నేర్చుకుంటారంటే ఇంటికి వెళ్ళాక మా మేడం ఏం చెప్పింది, వాళ్ళ ఇంటి ముందట ఉన్న అపార్ట్మెంట్ కానీ ఒకవేళ బయట నుంచి మనం ఇక్కడ నుంచి పోయే ఇంటికి ఉండేది వాళ్ళు కొత్త ఇల్లు చూసినా కానీ మా మేడం చెప్పింది దీని పేరు గుడారం, దీని పేరు అపార్ట్మెంట్, ఇదేమో కలపతో కట్టిన ఇల్లు, ఇదేమో పైపుల నివసించే వాళ్ళ పైపుల ఇల్లు అని గుర్తు పెట్టుకుంటారు అన్నట్టు. అలా గుర్తు పెట్టుకొని ఇంటికి అలా వాళ్ళు ఏం చేస్తారు, ఇది ఇయర్ బడ్స్ తోటి తయారు చేసినవి ఈ వుడెన్ హౌస్. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, ఈ వుడెన్ బడ్స్ ఇయర్ బడ్స్ తోటి ఏం ఉపయోగించాలి, నేను పుల్లలతో ఇంటికాడ ఉన్న కంప పుల్లలు దొరుకుతాయి, కంప చెట్లు దొరుకుతాయి కదా, దాంతో తయారు చేసిన అందరికీ క్రియేటివిటీ మైండ్ జ్ఞానాత్మక రంగం. దాంట్లోకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు, ఒక జ్ఞానాత్మక రంగం అనేది ఏర్పడతారు అన్నట్టు. నమస్కారం. మా థీమ్ వచ్చేసి క్లాక్. ఇది మేము థర్డ్ క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ నుంచి తీసుకున్నాం. సో క్లాక్ ఫస్ట్ మన డైలీ లైఫ్ లో మనం అసలు మనకి క్లాక్ లేదే లేవనుకో, అందరం ఎట్లా అంటే ఇలా టైం ఎట్లా పరిగెడుతుందో మనం అట్లా పరిగెడుతుంటాం. సో నేను రీసెంట్ గా అబ్జర్వ్ చేసింది అయితే పిల్లలు 4th 5th క్లాస్ వచ్చినా కూడా వాళ్ళు టైం అంటే సరిగ్గా చెప్పలేకపోతున్నారు. వాళ్ళకి అవర్స్ సెకండ్స్ మినిట్స్ కి తేడా కూడా తెలియట్లేదు. సో ఈ పిఎల్ఎం ద్వారా చెప్పాలంటే ఇది ఫస్ట్ ఇది అవర్స్, ఇది మినిట్స్, ఇది సెకండ్స్. సో దీని ద్వారా లైక్ 1 to 3 నెంబర్స్ చెప్పేసి పిల్లలకి టైం అనేది అవర్స్ సెకండ్స్ మినిట్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ అవర్స్ ఇక్కడ ఉందనుకో, మినిట్స్ ఇక్కడ ఉంది, టైం ఎంత అంటే చెప్పండి. సో అట్లా పిల్లలకి పిఎల్ఎం ద్వారా చెప్పాలనుకుంటున్నాం మేము. అంటే క్లాక్ చూడగానే మనకి ఫస్ట్ స్ట్రైక్ అయ్యేది అండ్ మెయిన్ పాయింట్ టైం చెప్పొచ్చు. టైం తో పాటు ఇంకా చెప్పగలిగే టాపిక్స్ అడిషన్, సబ్ట్రాక్షన్, యాంగిల్స్. మనం ఎట్లా చెప్తాం అడిషన్ అంటే, ఇప్పుడు టైం అయినా కూడా మనం ఇండికేట్ చేసేది నంబర్స్ తోనే. సో ఇక్కడ 1 to 12 నంబర్స్ అనేవి ఉన్నాయి. ఇందులో 1 + 2 అంటే ఏదైనా వర్క్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఒక 1 hour టైం ఇచ్చినాం, దాని తర్వాత
వాళ్ళకి వర్క్ అవ్వకపోతే టైం హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ చేసినాం, సో హోల్ టైం మీకు ఎంత అలర్ట్ చేసినాం అని అడగడం. అట్లా టైం ని ఎగ్జాంపుల్ తీసుకొని వాళ్ళకి అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ కూడా అనేది నేర్పించవచ్చు. అంటే డైరెక్ట్ గా చెప్తే వాళ్ళ లెవెల్ కన్నా ఎక్కువ అవ్వచ్చు, కానీ ఇలా టీఎల్ఎం యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే వాళ్ళకి అడిషన్ సబ్ట్రాక్షన్స్ కూడా నేర్పించవచ్చు. అండ్ యాంగిల్స్, ఇప్పుడు ఈ అవర్ హ్యాండ్ ఇప్పుడు అవర్ హ్యాండ్స్ ఇంకా మినట్స్ హ్యాండ్ ఏదైనా ఒక యాంగిల్ లో అరేంజ్ చేసినప్పుడు మనకి ఉంటాయి కదా, రైట్ యాంగిల్, అబ్సల్యూట్ యాంగిల్, అక్యూట్ యాంగిల్, ఇట్లా 2 హ్యాండ్స్ మధ్యలో యాంగిల్స్ ఎలా ఉన్నాయి అని అడిగి అలాగే అట్లా కూడా యాంగిల్స్ అనేవి నేర్పించవచ్చు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇట్లా పెడితే రైట్ యాంగిల్ అని, నెక్స్ట్ ఇట్లా స్ట్రైట్ యాంగిల్ అని. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అనేవి కూడా చెప్పవచ్చు. అండ్ ఇంకా క్లాక్ అనే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీ ఇంట్లో కనబడే డిఫరెంట్ క్లాక్స్ ని అబ్జర్వ్ చేయు అలాంటి ఏదైనా హోంవర్క్ ఇస్తే తను వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న డిఫరెంట్ క్లాక్స్ అబ్జర్వ్ చేయడం, లేకపోతే మీ వేరే ప్లేసెస్ లో క్లాక్స్ అబ్జర్వ్ చేయడం వల్ల ఆ క్లాక్ షేప్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. అలా దాని షేప్స్ కూడా నేర్చుకోగలరు. సో ఒకటే క్లాక్ అనే టాపిక్ లో చాలా మనం వేరే వేరే టాపిక్స్ అనేవి చెప్పవచ్చు. Go training teachers, all of you present afternoon, all of you. As per this culture, art and culture topic, we have chosen third class, friendly leaves. My topic is friendly leaves. We have chosen that. We have different types of leaves. Generally, we are seeing leaves are green in color, no? Yes. So, when the leaves are green in color means we have contain chlorophyll. So that's why leaves are green in color. Next, these leaves are prepared food through the photosynthesis process. And next, leaves contain stomata. Through this stomata, they absorb CO2 and give us oxygen. This is very useful to us. Through this, prepare this iconic representation to these children. Next, by this class, what the children know means they know leaves are giving food and oxygen to us. So they know they don't pluck the leaves. The naughty children are there in all the schools. So they will know, oh, we don't want to cut the leaves and trees. We have to plant them and we have to water them. Nothing but we have to save the plants. They have to know that. Okay. అందరికీ నమస్కారం. మా టాపిక్ వచ్చేసి డిఫరెంట్ సీజన్స్. మేము థర్డ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ తీసుకున్నాం. సమ్మర్, వింటర్, రైనీ సీజన్స్. సమ్మర్ లో మనం మామిడికాయలు ఎక్కువ తింటాం, అలాగే కుండలో వాటర్ మనం ఎక్కువ తాగుతాం. దీని వల్ల కుండలో నీళ్ళు ఎక్కువ తాగడం వల్ల మనకి హెల్త్ చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్ లో వాటర్ తాగకూడదు. మళ్ళీ సమ్మర్ లో బయటకు వెళ్ళేటప్పుడు అంబ్రెల్లా తీసుకొని వెళ్ళడం, లేకపోతే ఎండ దెబ్బ తగ్గుతుంది. We are good five. We have taken topic houses, construction and sanitation from grade school EBS. This we have constructed with the help of cardboard, charts, paper, color papers and ice sticks. Village houses with greenery and solar energy are great combination. So we have arranged a solar plate to the house, and we can use this for every subject as a TLM. And the house with a solar plate is a eco-friendly. Now my friends are going to say how we use as a TLM. అయితే ఇది మనం ఆర్ట్ అండ్ కల్చర్ లో ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అని అంటే, హౌస్ అంటే ఇట్లానే కన్స్ట్రక్ట్ చేయాలని ఉండదు కదా. మా పర్స్పెక్టివ్ లో ఇట్లా అనుకున్నాం, లేదా ఇది చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఇంకో రకంగా కూడా చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ మనం డార్క్ కలర్స్ వాడడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటి అంటే పిల్లలు ఎక్కువ డార్క్ కలర్స్ కి అట్రాక్ట్ అవుతారు కదా, అందుకని మేము ఇక్కడ డార్క్ కలర్స్ ని వాడినాం.
అండ్ మేము ఇక్కడ గ్రీన్ ఏమంటారు ఎకో ఫ్రెండ్లీ పోర్ట్రే ఇద్దాం అనుకుంటున్నాం. అందుకని అక్కడ పైన సోలార్ ప్లేట్ కూడా పెట్టినాం. అది ఏంటి అని అంటే పొల్యూషన్ ని డిక్రీజ్ చేసి ఏదైనా ఫాసిల్ ఫ్యూయల్స్ కన్జంప్షన్ ని తక్కువ చేస్తుంది అనేది ఇంజెక్ట్ చేయాలనేది మా వర్షన్. థ్యాంక్ యూ. నా పేరు సౌమ్య. నేను తీసుకున్న టాపిక్ సెకండ్ క్లాస్ లో రంగురంగుల పూలు. అవి కూడా నార్మల్ పువ్వులు కాదు, ఫ్లాష్ కార్డ్ మీద ఎట్లుంటాయో ఫ్లవర్స్ అవి ఎట్లా చేసి చూపెట్టడంలో మేము ఇప్పుడు చూపిస్తాం. ఇది గులాబీ పువ్వు. ఈ గులాబీ పువ్వు ఫ్లాష్ కార్డ్ పైన ఎట్లుంటది, పిల్లలకు కూడా దీని పేరు కూడా తెలుస్తుంది. పువ్వు అనేది ఎట్లుంటది, అది ఏ రంగులో ఉంటది, దాని పేరు కూడా తెలుస్తుంది పిల్లలకు. ఈ పువ్వు వల్ల ఇంటి చుట్టుపక్కల కూడా ఎక్కడున్నా ఇది గులాబీ పువ్వు అని పిల్లవాడు గుర్తుపడతాడు. ఇది ఏ రంగులో ఉందని కూడా చెప్పగలుగుతాడు రెండో తరగతి పిల్లవాడు. ఇంకా ఇది మందార పొద్దుతిరుగుడు పువ్వు. ఇది ఏ రంగులో ఉందో చెప్పగలుగుతాడు, దీని పేరు కూడా చెప్పగలుగుతాడు. ఇది చామంతి పువ్వు ఫ్లాష్ కార్డ్ పైన. ఇక్కడ చామంతి పువ్వు ఇది ఏ రంగులో ఉంది, దీని పేరు, ఇది ఫ్లాష్ కార్డ్ పైన ఎట్లా ఉంటుందో అది కూడా చెప్పగలుగుతాడు. థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు ఎం స్వప్న, డిఎల్ఎడ్ ఫస్ట్ ఇయర్, తెలుగు మీడియం. మాకు వచ్చిన టాపిక్ అనేది కార్డ్స్ వల్ల ఇప్పుడు పిల్లలు ఎవరైనా కూడా వాళ్ళు రాయడం కానీ చదవడం కానీ నేర్చుకోవడం కానీ వాళ్ళు దాన్ని ముడుతూ దాన్ని తాకుతూ నేర్చుకోవడం ఎక్కువ ఉండాలి. దానివల్ల మేము అచ్చులు, హల్లులు, ఆల్ఫాబెట్స్, లెటర్స్ కార్డ్స్ ద్వారా చేసినాం. వాటిని వాళ్ళకి చూపిస్తూ మీ నేమ్స్ లో ఏమేమి లెటర్స్ ఉన్నాయో ఇక్కడ కరెక్ట్ చేయు, వాటిని ముడుతూ నేను చూపించు మాకు అనేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎక్కువ నేర్చుకుంటారు. అట్లనే మేము అవి అచ్చులు. ఇక్కడ మనం చాట్లో కొన్ని సన్న పదాలు రాసినాం. ఈ కార్డ్స్ అక్కడ ఉన్న పదాలు పిల్లల ముందు తెస్తే ఏ కార్డ్ అయితే పదం అవుతుందో ఆ పదం తీసి చూపెడతాడు. ఇప్పుడు పిల్లలకి అది గోడపైన పేరు తెలిసి ఈ చాట్ ఇక్కడ పేరు చేసి పిల్లల ముందు ఈ కార్డ్స్ అయితే ఈ పదాలను సరి చేసి అక్కడ పెడతాడు. క్యాష్ కార్డ్స్. ఇవి అచ్చులు. చేసాం. దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు మేము ఇక్కడ ఫ్రూట్స్ ఏం రాసాం. అలానే మనము తెలుగులో వర్ణమాల ఒక ట్రీ చేసి దానిపైన వర్ణమాల రాయడం, తర్వాత మ్యాథ్స్ లో అయినా లెటర్ అంకెలు రాయడం, అట్లా రాసి కూడా పిల్లలతో చదివిస్తే మనకి ఎక్కువగా గుర్తున్నది. మళ్ళీ మేము హిందీ కూడా వర్ణమాలని రాసాం చార్ట్ పైన. ఇప్పుడు అంటే మన గవర్నమెంట్ స్కూళ్ళలో ఇప్పుడు ఫస్ట్ టు సెకండ్ వాళ్ళకి ఉండదు, కానీ కాన్వెంట్ స్కూళ్ళలో కన్ఫర్మ్ గా హిందీ మెన్షన్ చేస్తారు కాబట్టి వాళ్ళకి కూడా చేసినాం. థ్యాంక్ యూ. ఇంగ్లీష్ మీడియం. నేను తీసుకున్నది యాదగిరి గుట్ట 5th క్లాస్ 2nd చాప్టర్. అంటే యాదగిరి గుట్టలో షేప్స్. అయితే ఇక్కడ పిల్లలకి ఏమేమి షేప్స్ ఉన్నాయి, ఇక్కడ సర్కిల్స్, ఇక్కడ స్క్వేర్స్, క్యూబ్, ట్రయాంగిల్, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఉన్నాయి. అంటే మనం ఓన్లీ స్క్వేర్ ఇట్లా నోటి ద్వారా చెప్పకుండా ఇట్లా ఒక చాప్టర్ తీసుకొని దాంట్లో ఏమేమి షేప్స్ వచ్చినాయి, ఈ షేప్స్ వచ్చినాయని ఇట్లా తీసుకోవచ్చు. యాదగిరి గుట్ట డయాగ్రామ్ లో ఇక్కడ పిక్చర్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఉన్నాయి. లీవ్స్ అని, రౌండ్స్, ఇట్లా అన్ని ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు యాదగిరి గుట్ట అనేది ఎలా వచ్చిందంటే ఫస్ట్ ఇది కొడుకు యాదర్శి గుట్ట పైన తపస్సు చేస్తాడు హనుమంతుని ఆశీస్సులతో. అప్పుడు నరసింహస్వామి తన తపస్సును మెచ్చి ప్రత్యక్షమయ్యి బలము కోరుకో అంటే నాకు ఎలాంటి కోరికలు లేవు, ప్రజలందరినీ దర్శనం కావాలి అని అన్నాక నరసింహస్వామి మెచ్చి గుట్ట పైన అంటే ఉంటాడు. గుట్ట అనేది అక్కడ అవుతుంది. అయితే ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున అష్టోత్తర శత కళాభిషేకం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఉగాది రోజున సేవ చేసి తిరువీధి చేస్తారు. మార్చ్ ఏప్రిల్ అంటే ఇప్పుడు ఈ టైంలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అండ్ ఇట్లా ఈ టాపిక్ మీద నేను షేప్స్ తీసుకున్నాను. థ్యాంక్ యూ. వామదేవుడు అనే లెసన్ డ్రాయింగ్ ద్వారా పిల్లలకి ఎలా చెప్పచ్చు అనేది మా టాపిక్.
ఈ లెసన్ మనకి ఏం పెట్టడం జరుగుతుందంటే ఈ మధ్య కాలంలో వర్షాలు అనేది తగ్గడం మనం చూస్తున్నాము. వర్షాలు తగ్గడానికి కారణం చెట్లను నరికివేయడం. ప్రతి ఒక్కరు ఉన్న చెట్లను నరుకుతున్నారే తప్ప చెట్లను నాటడం అనేది మనం ఎక్కువగా చూడడం జరుగుతలేదు. కాబట్టి ఈ లెసన్ ని మనకు థర్డ్ క్లాస్ ద్వారా పరిచయం చేయడం జరిగింది. ఈ లెసన్ లో మనకు గేయం ద్వారా పరిచయం చేయడం జరిగింది. గేయం ద్వారా చెప్పడం ద్వారా పిల్లలు చాలా ఆసక్తికరంగా వింటారు. విన్నది కూడా వాళ్ళు చాలా తొందరగా అర్థం చేసుకోగలుగుతారు. నమస్కారం. నా పేర్కొన్నట్టు ఏమేమి చూడాలి అంటే ఇప్పుడు నార్మల్ గా మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు మనం అన్ని అబ్జర్వ్ చేస్తాం. అంటే అక్కడ ఏముంది, ఏ చెట్టు ఉంది, అక్కడ వాటర్ ఫాల్స్ ఎట్లున్నాయి, లేకపోతే హౌస్ ఎట్లా కన్స్ట్రక్ట్ చేసిండ్రు, ఆ హౌస్ లో కలర్స్ ఏంటి, అవన్నీ అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు మేము కూడా అట్లనే కొన్ని థీమ్స్ లెక్క తీసుకొని ఇప్పుడు నార్మల్ గా మనం విలేజ్ థీమ్ తీసుకుంటే ఒక హౌస్ ఉంటది, అంటే ఒకటే కాదు ఎన్నో హౌసెస్ ఉంటాయి. ఇంకా అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటది, పశువులని కట్టడానికి పశువుల పాక ఉంటది. ఇంకా అట్లనే కొండలు అభివృద్ధి కూడా ఉంటాయి. ఆ కొండల మధ్యలో కూడా చెట్లు ఉంటాయి. ఇప్పుడు నార్మల్ గా మనం ఎక్కడైనా చూస్తే కొన్ని వాటర్ ఫాల్స్ అనేవి మౌంటైన్స్ మధ్యలో నుండి వస్తాయి. అవి చూడడానికి పిల్లలు మస్తు ఇష్టపడతారు. అవన్నీ వాళ్ళ మైండ్ లో పెట్టుకొని ఇవన్నీ అబ్జర్వ్ చేసినాం. ఇంకా ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఇవి కాకుండా ఇంకా వేరే ప్లేసెస్ కి వెళ్ళి ఇవన్నీ అబ్జర్వ్ చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తారు. అట్లనే ఇప్పుడు నార్మల్ గా మ్యాథ్స్ సబ్జెక్ట్స్ తీసుకుంటే దీంట్లో వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్, స్క్వేర్, అట్లాంటి మన చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి అవన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళు మనకు చెప్తారు. ఈ విధంగా యూజ్ అవుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు దుష్మని, డిఎల్ఎడ్ ఫస్ట్ ఇయర్. నేను థర్డ్ క్లాస్ నుంచి ఏమేమి చూడాలి అనే లెసన్ తీసుకున్నాం. పల్లెటూళ్ళలో ఏమేమి చూడొచ్చు అనేది ఇక్కడ చెప్పచ్చు. పొలాలు కానీ, గుడిసెలు. థర్డ్ క్లాస్ తెలుగు ఏమేమి చూడాలి అనే లెసన్ నుంచి పల్లెటూళ్ళలో ఏమేమి చూడొచ్చు అనేది అన్ని తెలుసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో స్టడీ కోసం అని అందరూ సిటీలకు వెళ్తున్నారు. పల్లెటూరు గురించి చిన్నపిల్లలకు చెప్పడం కానీ వాళ్ళకు కొంచెం కూడా తెలియడం లేదు. అందుకే మేము సిటీ పిల్లలకు కానీ కాకుండా పల్లెటూరు వాళ్ళకు కూడా చెప్పచ్చు. కానీ వాళ్ళకి కొంచెం తెలుసుంటుంది కాబట్టి సిటీ పిల్లలకి ఇట్లాంటి పిల్లలకు తయారు చేసి చెప్పడం వల్ల వాళ్ళకు పల్లెటూరుల గురించి తెలుస్తుంది కాబట్టి మేము ఇది చేసాం. థ్యాంక్ యూ. ట్రాన్స్పోర్టేషన్ ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాం కదా, అది మనం మన మారుతున్న కొద్దీ పెరిగిపోయింది. ఫస్ట్ మనం నడిచి వెళ్ళేవాళ్ళం, తర్వాత ఎడ్లబండి వచ్చింది, తర్వాత ఒక వచ్చింది, దాని తర్వాత రైలు బండి వచ్చింది, దాని తర్వాత ఇక డైరెక్ట్ గాలి. అట్లా ఒకటి నుండి ఒకటి ఇలా ఎదుగుతూ వచ్చింది. అండ్ అదే టాపిక్ తీసుకొని అవన్నీ మేము తయారు చేసినాం. సో ఫస్ట్ మన పాతకాలం అంటే ఇప్పటి వరకు ఇండియన్ డెవలప్మెంట్ జరిగింది, మన టెక్నాలజీ జరిగింది. దాని కారణంగా ట్రావెలింగ్ అంటే ఇంగ్లీష్ లాస్ట్ చాప్టర్ థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ లాస్ట్ చాప్టర్ ఉంది అనమాట. సో దాని ప్రకారంగా మేము ఇది టాపిక్ తీసుకున్నాము. ఫస్ట్ మనం ఇందాక నడుపుకునేటట్టు సేమ్ ఫస్ట్ నడుచుకుంటా పోయేవారు. ఒక విలేజ్ ఇంకో విలేజ్ చేయాలని తప్పకుండా నడుచుకుంటూ పోయేవారు. తర్వాత సైకిల్స్ వచ్చినాయి, ఫస్ట్ ఎడ్ల బండి వచ్చినాయి. ఎడ్ల బండి మీద ఇట్లా వెళ్ళింది అన్నట్టు. ఈ ఎడ్ల బండి ఏంటంటే మొత్తం ఎకో ఫ్రెండ్లీ. మేము కేవలం మట్టి ఇంకా కట్టపడం తప్ప ఏం వాడలేదు. కట్టడానికి కూడా మేము ఫ్రెండ్స్ అనుభవంతో ఏం వాడలేదు. నెక్స్ట్ పైన కూడా తాటాకులది అన్నాము. ఫస్ట్ ఇట్లా వెళ్ళాలని వెళ్ళేవాళ్ళు. సో దీనివల్ల అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. ఎట్లా అంటే ఎకో ఫ్రెండ్లీ, దీనివల్ల పొల్యూషన్ అనేది ఏం రాదు. జస్ట్ వాళ్ళు లిమిటెడ్ టైంలో అంటే చాలా టైం పడుతుంది కావచ్చు. అంతేకాక దీనివల్ల పొల్యూషన్ కానీ లేదంటే వేరే వాళ్ళకు కూడా ఎట్లాంటి ప్రాబ్లం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇదొకటి, ఇది వేరే పార్ట్స్ తయారైంది. ఈ కింద బాడీ అంతా దాంట్లోనే దొరికింది. ఈ పైన సీట్ బాక్స్ అంటే దీనివల్ల మనము ఏమైనా వస్తువులు యూజ్ చేసుకొని మనం ఒక ఐటమ్ తయారు చేయొచ్చు అనేదానికి చూపెట్టడానికి నేను తీసుకొచ్చిన.
దీనివల్ల అడ్వాంటేజెస్ అంటే కరెక్ట్ ఇప్పుడు మనం ఎక్కువ కల్చర్ వాడుతుంటాం. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ స్పేస్ ఉంటుంది, ప్లస్ చాలా లోడింగ్స్ ఉంటుంది. దీనివల్ల మనకు యూజెస్ ఉన్నాయి, కాకపోతే డిసడ్వాంటేజ్ ఉంటుంది, దీనివల్ల చాలా పొల్యూషన్ అవుతుంది. నెక్స్ట్ ట్రైన్, ఇది మేము కార్బన్ కూడా తయారు చేసాము. ట్రైన్ అనేది మన డే టు డే లైఫ్ లో చాలా యూజ్ ఉంటుంది. ఈవెన్ ఈ ట్రైన్స్ కావచ్చు, గూడ్స్ ట్రైన్ కావచ్చు, మెట్రో ట్రైన్ కావచ్చు, ఎలక్ట్రిక్ ట్రైన్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి. ఇది ఇట్లాంటి షిప్స్ కాదు, చాలా రకాల షిప్స్ ఉంటాయి. మన కార్గో షిప్స్ కూడా ఉంటాయి. ఒక ప్లేస్ నుండి మన గూడ్స్ తీసుకురావడానికి, ఇంపోర్ట్ చేసుకోవడానికి, ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి షిప్స్ ఉంటాయి. దీనివల్ల చాలా టైం పడుతుంది, కానీ ప్రొడక్ట్ అనేది సేఫ్ వెళ్ళదు, సేఫ్ వస్తుంది. దీనివల్ల ఎవరికి కూడా ఎట్లాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఎందుకంటే వాటర్ వెళ్తారు, వాటర్ వేయడం వల్ల మన పరిసరాల్లో కూడా ఎట్లాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఇది ఎవరికైనా దీనివల్ల ఇది చాలా తక్కువ టైంలో మనం చేరుకోవాలనుకున్న డెస్టినేషన్ కి చేరుకోవచ్చు. మీకు అన్నిటి అంటే ఇంజన్ మీరు క్లియర్ గమనిస్తే ఎక్కువ టైం తీసుకునే తక్కువ టైం తీసుకునే దగ్గరికి వెళ్ళినా అండ్ ఫస్ట్ ఎండబండి ఒక ప్లేస్ ఇంకో ప్లేస్ వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. కానీ దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఎవరికి కూడా ఎట్లాంటి ప్రాబ్లం ఉంటుంది, మన పొల్యూషన్ కూడా అంటే ప్రాబ్లం అనేది ఉంటుంది. నెక్స్ట్ గాడి దీనివల్ల పొల్యూషన్ అనేది ఉంటుంది, డిసడ్వాంటేజ్. కానీ అంటే అడ్వాంటేజ్ ఏంటంటే విత్ ఇన్ టైంలో చేరుకోవచ్చు, ఎక్కువ రోజులు తీసుకెళ్ళచ్చు. తర్వాత ట్రైన్ మన డే టు డే లైఫ్ చాలా ఇంపార్టెంట్. ట్రైన్ తర్వాత షిప్, దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు, వేరే వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు, అది వాటర్ వెళ్తుంది కాబట్టి ఎక్కువ టైం పట్టచ్చు, 3 months 4 months కూడా పట్టచ్చు గూడ్స్ ఇంకో దేశానికి చేరడానికి, మన దేశానికి ఇంపోర్ట్ కావడానికి. తర్వాత ఏరోప్లేన్, అది చాలా స్పీడ్ వెళ్తుంది, ఈజీగా నేర్చుకుంటారు. ఎందుకంటే మన నిన్ననే అంటే ఎస్సీఆర్ డైరెక్టర్ కూడా వచ్చారు కదా. సో మనం ఏ క్వశ్చన్ అడిగింది, ఇప్పుడు ప్రొజెక్టర్స్ ఇవన్నీ వచ్చినాయి కదా, ప్రొజెక్టర్ లేకపోతే ఇవన్నీ చేసుకుంటాం సార్ అడిగింది. సో మేము ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే సార్ ఇప్పుడు ఓకే అంటే ప్రొజెక్టర్స్ వచ్చిన మన టెక్నాలజీ వాడడం కూడా పిల్లలు నేర్పించాలి. కాకపోతే అంత చేయడం వల్ల మనం చూసేవాడికంటే మన ఫీల్ అయింది, చేత పట్టుకొని ఫీల్ అయింది, మనం డైరెక్ట్ మన ఐసర్ తీసుకున్నాను ఎక్కువ గుర్తు పెట్టుకున్నాం కదా సార్ అని చెప్తాము. దాన్ని సార్ అగ్రి చేసిరు. అండ్ ఇంకోటి వాళ్ళు దీన్ని ఇంట్రెస్ట్ చూపెట్టడం అన్నది అంటే నాకు అదేంటంటే మేము రూమ్ లో చేసినప్పుడు, మండిలో చేసినప్పుడు మల్లేశ్వరం వాళ్ళ అంటే ఒక స్లీపింగ్ ఇస్తారు అండి, వాళ్ళ మనవాళ్ళు వచ్చిండ్రు, మా రూమ్కి వచ్చి వీళ్ళు చేసేటప్పుడు చాలా ఇంట్రెస్ట్ చూపెట్టిండ్రు. అంటే వీళ్ళకి 5th class 6th class వాళ్ళకి అంత చేయాలి అన్న పద్ధతులు ఉంటే 3rd class 4th class పిల్లలు ఇంకా చాలా ఎక్కువ ఆశలు పెట్టారు అనేది నేను అనుకుంటున్నాను. అంటే క్రికెట్ దగ్గరికి వెళ్ళి ఒక గొర్రెలు తీసుకొస్తుంది, అలాగే సాలిడ్ దగ్గరికి వెళ్ళి ఒక దారి తీసుకొని వస్తుంది, తుమ్మ చెట్టు నుంచి బయట తీసుకొని వస్తుంది, ఈ చెట్టు వద్దకు వెళ్ళి ఏమి పట్టుకొని వస్తుంది. గాలిపటం తయారు చేసిస్తే చిన్నపిట్ట ఆనందంగా గాలిపటాన్ని వేస్తుంది. నేను తీసుకున్న టాపిక్ సెన్స్ ఆర్గాన్స్. మన హ్యూమన్ బాడీలో 5 types ఆఫ్ సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి. ఐస్, ఇయర్స్, నోస్, స్కిన్, టంగ్. ఇవి లేకుంటే మన మనుగడ అనేది లేదు. ఐస్తో మనం చూడగలుగుతాం, నోస్తో స్మెల్ చేయగలుగుతాం, టంగ్తో టేస్ట్, ఇయర్తో సౌండ్ అన్నమాట, స్కిన్ టచ్ అయ్యి మనం ఫీల్ అవుతాం. ఏదైనా ఆబ్జెక్ట్ని పట్టుకోవాలంటే మన స్కిన్ స్పర్శ ద్వారానే తెలుస్తుంది అన్నమాట. సెన్స్ ఆర్గాన్స్ లెసన్ వచ్చేసి మేము 4th class CBS నుంచి తీసుకున్నాము. ఇది పిల్లలకు ఎట్లా యూజ్ అవుతుంది అంటే ఈ చార్ట్ దీని ద్వారా మనము ఫస్ట్ ఇక్కడ ఐడో చేసుకున్నాం కదా. సెన్స్ ఆర్గాన్స్ ఫస్ట్ 5 ఉంటాయి. ఐస్, నోస్, టంగ్, ఇయర్, స్కిన్. ఇక్కడ ఐ, దీని కింద వచ్చేసి ఇక్కడ ఒక విజువల్ టీవీ తీసినాం. దాని తర్వాత అంటే ఏం చేస్తున్నారంటే టు వాచ్, ఏం చేస్తాం కళ్ళతో చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి నోస్ తర్వాత రోజెస్ తింటాం. రోజెస్ ఏం చేస్తారు టు స్మెల్. నెక్స్ట్ టంగ్, వాళ్ళకు అంటే ఇట్లా డ్రా చేయడం ద్వారా జస్ట్ చూడంగానే ఏంటి అన్నది వాళ్ళకి అర్థమైపోతుంది. ఇట్లా టంగ్ తింటాం. నెక్స్ట్ స్వీట్స్, అది టేస్ట్ ఏంటి అని చూడడానికి టంగ్ ఉంటుంది కాబట్టి స్వీట్స్ తింటాం టు టేస్ట్. నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మ్యూజిక్ సెన్సేషన్. దీని వెనక
స్కిన్. ఇక్కడ నెక్స్ట్ సైడ్ ఇంజిన్. మనం ఫీల్ అవుతాం, ఫీల్ ఆర్ టచ్, మనం ముద్దాం ఫీల్ అవుతాం. స్టూడెంట్స్ ఈజీగా అర్థం చేసుకుంటారు దీని మళ్ళీ. నెక్స్ట్ ఇలాంటిది మనం ఒకటి వర్క్ షీట్ డ్రా చేసుకొని పిల్లల దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు ఈజీగా చెప్పగలుగుతారు. పైన లిజన్, సీ, టచ్, టేస్ట్, స్మెల్ అని ఉంది. వి డాష్ విత్ అవర్ ఇయర్స్. ఇయర్స్ తో ఏం చేస్తాం? సో వి లిజన్ విత్ అవర్ ఇయర్స్. సో ఇట్లా అన్ని చెప్పేసుకోవచ్చు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు సంగీత. సోలార్ సిస్టమ్ మేము ఇచ్చిన టాపిక్ సోలార్ సిస్టమ్. ఇందులో 8 ప్లానెట్స్ ఉంటాయి. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, సాటర్న్, జూపిటర్, యురేనస్, నెప్ట్యూన్. ఇవన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతాయి. Sun is a star in the solar system. Mercury is the nearest planet to the sun. Venus is the hottest planet. Earth is the planet where life exists. Mars is also known as reddish planet. Jupiter is the largest planet among all these planets. Saturn has 150 moons. Uranus, it is the coldest planet. It takes 94 years to revolve around the sun. Neptune is the farthest planet. It takes 165 years to revolve around the sun. It has 14 moons. As we all have gathered today to discuss our TLMs, in that process we have prepared this water cycle TLM, teaching learning method. It is very useful for children because to make children very engaged in our topic, we also use certain cartoons for sun and clouds, which is very intriguing and a very good experience for children. As we all know that water cycle is one of the first scientific topics that we learn in 3rd or 4th class. I hope you all remember that days where in 3rd and 4th class we learn about this water cycle. It is very exciting for us because we are able to learn something about nature. But if we make a child to learn about nature as a study, as some paragraph reading, they will get very bored. So this TLM helps them to learn how to, for them to understand what is water cycle, what are the steps involved in water cycle. So let us discuss briefly about what is water cycle. What is water cycle? Water cycle is a process in which water is recycled through the process of evaporation, condensation, precipitation and transpiration. ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఫిగర్ ఉంది, బటర్ఫ్లై ఉంది, కానీ దీనిలో చాలా షేప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సర్కిల్, మళ్ళీ స్క్వేర్, ఇది రెక్టాంగిల్. సో ఈ ఫిగర్ అనేది ఏం చేస్తుందంటే పిల్లల్ని ఫస్ట్ అట్రాక్ట్ చేస్తుంది. దాని ద్వారా వాళ్ళు మనం ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి ఫిగర్ అనేది ఇస్తున్నాం, కానీ వాళ్ళకి అది తెలియదు. వాళ్ళకి ఒక బటర్ఫ్లై కాబట్టి దీని ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు. ఏమైందంటే అట్రాక్ట్ చేస్తారు. మళ్ళీ వాళ్ళు ఇంకొక ఇన్నోవేటివ్ ఐడియాతో రావచ్చు. మనం ఇది ఒకటి టాపిక్ కాకుండా వేరే వేరే సబ్జెక్టులో వేరే టాపిక్ ద్వారా వాళ్ళ ద్వారా కూడా ఎన్నో ఐడియాస్ తీసుకురావచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ బటర్ఫ్లై తయారు చేస్తాం, ఇంకో వాళ్ళు ఇంకా ఎనిమల్ తయారు చేస్తాడు, ఒక ట్రీ తయారు చేస్తాడు. దీని ద్వారా ఏంటంటే మెయిన్ వాళ్ళకి పిల్లలకి ఆ కాన్సెప్ట్ అనేది ఏంటంటే అదే అవేర్నెస్ వస్తుంది. ఫస్ట్ రెండో వాళ్ళకి నేర్చుకున్నట్టు అనిపించేది, ఒక ఆటలకి అనిపిస్తుంది. మళ్ళీ ఏంటంటే వాళ్ళ క్రియేటివ్నెస్, వాళ్ళు ఎట్లా వాళ్ళు దీని ఐడియాతో బయటకు వస్తారు అనేది కూడా మనకి ఇక్కడ అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది ఒక స్క్వేర్,
కానీ దీని లోపల మనం చూస్తే ఇంకా చాలా యాంగిల్స్ ఉన్నాయి. ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఆంబర్స్, ఇట్లా వేరే వేరే షేప్స్ ఇన్ని ఉన్నాయి. మనం వాళ్ళకి ఇట్లనే ఒక నార్మల్ స్క్వేర్ ఇచ్చేసి అందులోకి వాళ్ళు ఏ షేప్స్ ని తయారు చేయగలుగుతారు అని చెప్పేసి కూడా మనం అడగచ్చు. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి మ్యాథమెటిక్స్ లో ఫ్రాక్షన్స్ కావచ్చు వేరే అన్నీ ఓడిపోయి. అదే షేప్స్ ఐడెంటిఫికేషన్ ఇట్లా మనం జస్ట్ వాళ్ళకి ఒక డబ్బా ఇచ్చి కూడా వాళ్ళంతటా వాళ్ళని దాంట్లో లైన్స్ కొట్టేసి అవి చేసేసి కూడా ఎన్ని షేప్స్ తయారు చేయొచ్చు అనేది కూడా ఇవ్వచ్చు. దీని ద్వారా వాళ్ళకి ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళే చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇంకా క్లారిటీగా అర్థమైపోతుంది. అంటే మనం చెప్తే వేరే వాళ్ళు వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేస్తే వేరే లేకుంటారు కదా. సో ఇలాంటివి సబ్జెక్ట్ మీద ఒక బ్రీఫ్ అవేర్నెస్ వస్తుంది అన్నది. వాటికి ఒకవేళ భాష అనేది వచ్చుంటే అవి ఏమేమి చెప్పాలనుకునేది చెప్పుకుంటాయో అవి లాంగ్వేజెస్ లో ఉంటాయి. తర్వాత మ్యాథమెటిక్స్ లో తీసుకున్నట్లయితే మనకి చెట్లు ఎన్ని రకాలు ఉంటాయి, ఎన్ని అంటే క్వాంటమ్ రింగ్స్ ఎన్ని ఉంటాయి, ఒకటి ట్రీ అనేది ఎన్ని ఇయర్స్ బతకగలుగుతుంది, ఒక చెట్టుకి ఎన్ని ఫ్రూట్స్ ఉండొచ్చు, లీవ్స్ ఉండొచ్చు, అవన్నీ మ్యాథమెటిక్స్ లో ఉంటాయి. తర్వాత సైన్స్ తీసుకున్నట్లయితే మనం ఇక్కడ మామిడి చెట్టును తీసుకున్నాం, దాని సైంటిఫిక్ నేమ్స్ మ్యాంగో ట్రీ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మ్యాంగిఫెరా ఇండికా. సో దాని సైంటిఫిక్ నేమ్స్, అవి ఫ్రూట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, మెడికల్ యూజెస్ ఏంటి, న్యూట్రిషన్ ఏంటి, మన హెల్త్ ఎలా యూజ్ అవుతుంది, అది ప్రతి ఒక్కటి మనం సైన్స్ లో చూసుకోవచ్చు. తర్వాత సోషల్ సైన్స్ వచ్చేస్తే ఒక ట్రీ లేకపోతే ఎన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి, డిఫారెస్టేషన్ వల్ల ఏమేమి జరుగుతాయి, అవన్నీ డిఫరెంట్ టాపిక్స్ లో మనం రిలేట్ చేసుకోవచ్చు ఒక చెట్టు నుంచి.